పేద ఇంటి ఆడపిల్ల పెళ్లికి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించేలా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేస్తుందని ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం పని చేస్తుందని ఇల్లందులో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్, కొత్తగా ఎన్నికైన సర్పంచులు మరియు కాంగ్రెస్ నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. హాస్పిటల్ సంబంధించిన మిగతా విద్యుత్ శాఖ వల్ల, కరెంట్ శాఖ వల్ల ఒకడో కూడా రుణమిక కార్యక్రమం తీసుకున్నాం. వాళ్ళందరూ కూడా చెల్లించే కార్యక్రమం తీసుకుంటామని ప్రభుత్వం వరకు కూడా ఏదైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనందరూ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వ పరిపాలనలో బడ్జెట్ లేకపోయినా సరే ప్రత్యేకంగా మహిళలందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. ఒక మంచి లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం ప్రభుత్వం. అదేవిధంగా ఎవరైనా పేదరికం నుండి హాస్పిటల్ పోతే వారి ఖర్చుల్లో ఎంతో కొంత ఇచ్చే విధంగా సీఎంఆర్ చెక్కులు కూడా మన ప్రభుత్వం సహాయ నిధులు ఇచ్చే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి ఇచ్చే కార్యక్రమం అది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కానీ సీఎంఆర్ చెక్కులు కానీ వారికి ఇష్టం ఇచ్చే పరిస్థితి. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పెళ్ళైన 2-3 నెలలకి చెక్ ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. హాస్పిటల్ పోతే వాళ్ళ ఖర్చులు నిమిత్తం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా 2-3 నెలలు తీసుకుంటా ఉన్నాం. వీటితో పాటు పెద్ద ఎత్తున సమృద్ధి సంక్షేమ పథకాలతో పాటు మనకి ఎన్నో కూడా ప్రవేశపెట్టే విధంగా ప్రయత్నం చేసే ప్రభుత్వమే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన. మనందరూ తెలుసు, ప్రజాపాలనలో ప్రభుత్వం ఏర్పడినప్పుడే మీ అందరూ కూడా ప్రజాపాలనలో దరఖాస్తు తీసుకోవడం, ఆ దరఖాస్తులో కరెంటు కావాలా, ఇల్లు కావాలా, రేషన్ కార్డు కావాలా, బియ్యం కావాలా, ఇవన్నీ కూడా దాంట్లో మీరు రాసిచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు చాలామంది పేదలు నిరుపేదలు ఉన్నారు. అందరికీ కూడా ఏప్రిల్లో ఇచ్చేటువంటి ఇంజనం బిల్లుతో పాటు రేషన్ కార్డు నిరంతరం ఇచ్చే కార్యక్రమం ఇది. ఏ ఒక్కరు కూడా ఆగిపోలే. ఎప్పుడు కూడా ప్రతి నిమిషం కూడా దరఖాస్తు పెట్టుకుంటే రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం. ఇవి చాలామంది కూడా దరఖాస్తు పెట్టుకున్నారు. వారు ఏమనుకుంటున్నారు, నాకు రేషన్ కార్డు పెట్టే ఇప్పుడు దాకా రాలేదని. రాష్ట్రం మొత్తం కూడా రేషన్ కార్డు రిజిస్టర్ చేసుకుని దానికి కావాల్సినటువంటి రేషన్ బియ్యం ఎన్ని వాళ్ళకు లెక్కలు చేసుకుని రాత్రే రేషన్ కార్డు ఇస్తారు. ముందు రేషన్ కార్డు ఇవ్వడం వల్ల రేషన్ షాప్లో ముందు బియ్యం ఉండవు. మీరే చెప్తారు అప్పుడు, భయ మాకు రేషన్ కార్డు వచ్చిన బియ్యం అవుతుంది. ఈ విధంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మన ఇలా దరఖాస్తు ఇచ్చే ఇబ్బంది రాదు. రేషన్ కార్డు రాష్ట్రం అంతా కూడా ఎంక్వైరీ చేసి పేదలందరూ రేషన్ కార్డు ఇవ్వాలి, వారితో పాటు రేషన్ ఇవ్వాలి, బియ్యం ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసిన ప్రభుత్వం
ఈనాడు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోయేది లేదు. మరి గతంలో ఎన్ఆర్ గారు రూపాయలు పేమించే మరి ఈనాడు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. భారతదేశం ఎక్కడ లేదు. గతంలో రేషన్ కార్డు తీసుకోవాలంటే ఫైనల్ చేసుకునే వాళ్ళం. ఎవరు లీడర్ పట్టుకున్న పచ్చి లీడరు పంచాయతీ లీడర్ పట్టుకోవడం ఫైనల్ చేసిన రేషన్ కార్డు వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వేరే దొరకలు పెట్టుకుని మీకే రేషన్ కార్డు వస్తుంది. అంతే వస్తుందా లేదా? ఫైనల్ చేసుకుంటున్నారా? అప్పుడు డబ్బులు ఇచ్చి ఫైనల్ చేసుకుంటే రేషన్ కార్డు రావాలి. లేదా చనిపోతే వారి పేరు రేషన్ కార్డు మీకు రావాలి. మరి ఈనాడు పరిస్థితి లేదు. ఎంతమంది దొరకలు చేసుకోవడం అంతమంది కూడా రేషన్ కార్డు ఇచ్చే ప్రభుత్వం తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం తప్ప ప్రజాపాలన తప్ప వేరే ప్రభుత్వాలు చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి మీరు కూడా ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశీర్వదించండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, నిరుపేద ప్రభుత్వం గుర్తించాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. మేము ముందే చెప్పాం. మొన్న జరిగిన కొంతమందికి ఇల్లు వచ్చాయి, కొంతమందికి రాలేదని బాధపడుతూ ఉన్నారు. ఇంకా 3 దఫాలు ఇస్తా, ఏప్రిల్ ఇస్తా. దాని తర్వాత ఇంకా 2 సార్లు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. తప్పకుండా పేదలు నిరుపేదలందరూ కూడా రేషన్ కార్డుతో పాటు ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఉంది. మరి అదేవిధంగా ఉచితంగా విద్యుత్ ఇచ్చే కార్యక్రమం ఉంది. ఉచిత బస్సు ప్రయాణం ఉంది. ఇవన్నీ కూడా చాలా మరి ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రయాణం ఇది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇచ్చినంత మాట కోసం అక్కలు చెల్లెలు పిల్లలందరూ కూడా తప్పకుండా సహాయశాఖలు అందించాలని చెప్పి ఆలోచన చేసే ప్రభుత్వమే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం